హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు సంజన లేకపోతే కంటెంట్ ఏముంది, ఈ ఎపిసోడ్ ఏముంది, ఈ ఫస్ట్ వీక్ నామినేషన్లు అసలు ఎట్లా అవుతాయి, అసలు నోరు లేకుండా ఉన్న అనేక మంది కంటెస్టెంట్స్కి నామినేషన్లకు పాయింట్లు ఏమొస్తాయి. జనరల్గా ఫస్ట్ వీక్ నామినేషన్లు అంటే వచ్చి 2 రోజులు అయ్యింది కదా, నువ్వు నాతో మింగిల్ అవ్వలేదు, నువ్వు సింగిల్ ఉన్నావు, నాతో ర్యాపో లేదు, వైబ్ లేదు, ఇవే కదా ఉంటాయి. అలాంటిది ఎంతమందికి ఎంత కంటెంట్ ఇచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయిందంటే, అయితే నిజంగా చూస్తే మన వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళను యారగెన్స్ అని పంపేస్తారు. కానీ మన ఆడియన్స్ కూడా ఇలాంటి రెబల్ స్టార్స్ ఉండాలి. అందరినీ ఫస్ట్ వీకే పంపేసి ఇలాంటి రెబల్ స్టార్స్ అందరిని ప్రతి సీజన్లో కూడా లాస్ట్కి ఎట్లా అవుతుంది అంటే ముద్దపప్పులు, శుద్ధపోసలు, జెండు బాంబ్ బ్యాచ్, జడ పదార్థాలు మిగిలిపోయి బోర్ కొట్టేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసరికి ఒక మాట ఉండదు, ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, అలా అయిపోతూ ఉంటారు. సో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత లైవ్లో కావచ్చు, ఆవిడ మొత్తం షో అంతా ఈరోజు ఎపిసోడ్ అంతా హైజాక్ చేసేసి తన చుట్టూనే తిప్పుకున్న ఈ సంజనాన్ని చూస్తే ఆవిడ ఉండాలి, ఆ గుండె బతకాలి, టీఆర్పీలు పండాలి అని నాకైతే అనిపించింది. జెన్యున్గా మీ కామెంట్ కూడా ఏంటి అనేది పెట్టండి. గత సీజన్లో చూసాం బేబక్క ఫస్ట్ వీక్ అవుట్ అయిపోయి ఆవిడని ఒక 4 వారాలు ఉంచుంటుంటే తర్వాత ఆవిడ ఏంటో అసలు హౌస్ ఏంటో, హౌస్ మేట్స్ ఏంటో మొత్తం హడలెత్తించేది. అట్లాగే చాలా సీజన్లో చాలామంది కంటెస్టెంట్స్ ఇట్లా డామినేటింగ్ అనుకుంటారు. కానీ ఇవి క్యాలిక్యులేషన్స్ లెక్కలో పాడు ఏం లేవు. కెమెరాలు ఉన్నాయి, ఏ మాట అంటే ఏం వెళ్తుంది, నెగిటివా పాజిటివా, ఇన్ని పంచాయతీలు లేవు. పగైనా ప్రేమైనా ఒకటే లెక్క చూపిస్తాను లెక్కనే ఆడుతూ ఉంది. సో నాకేమనిపించిందంటే ఈ ఎపిసోడ్ చూశాక సంజన తోపు దమ్ముంటే ఆపు, సంజన దేవత అనిపించింది. ఎందుకంటే 3 రోజుల నుంచి చూస్తాను, నోరు ఉందా లేదా అనిపించుకున్న ఆశాషైని, ఆ ఆర్మీ పవన్ కళ్యాణ్, ఈ సుమన్ శెట్టి, ఆ డీమాన్ పవన్, ఎంతమంది నోటికి పని చెప్పించి వాళ్ళకి మాటలు వచ్చి నోరు ఉంది అని వాళ్ళ నోటితో 4 మాటలు ఆడించిన దేవత సంజన. ఆవిడకైతే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ 3 రోజుల్లో వాళ్ళ మాటలు ఏమైనా విన్నామా మనం. ఈరోజు సంజన దెబ్బకు హౌస్ అంతా షేక్ అయిపోయి ఎంతసేపు కంటెంట్ అంటే ఆ దమ్ము శ్రీజ మాస్క్ అని వీళ్ళిద్దరు అనుకుంటే వీళ్ళని మించిన కంటెంట్ జనరేట్ చేస్తూ ఉంది. సో ఈ గుండె బతకాలి, బిగ్ బాస్ టీం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఉంచాలి అని నాకు అనిపించింది. మీకు కూడా అట్లా కనిపిస్తే మెసేజ్ అయితే పెట్టండి, కంటెంట్ అయితే చూద్దాం. అలాగని ఆవిడది రాంగ్ చేసినా సరే లేదు ఈవిడ ఉండాలి, ఎంత రాంగ్ ఆడినా, ఎంత యారిగెన్స్ యాటిట్యూడ్ చూపించినా ఆ విషయంలో మొహమాట ఉండదు. ఏదేదే దేనికి అదే చెప్పుకుందాం, మంచికి మంచి, చెడుకి చెడు, ఎక్కడ బ్యాడు ఎక్కడ గుడి ఏంటి అనేది. అలాగే ఈ ఎపిసోడ్లో చూసుకుంటే ప్రియా ఏడుపులు, ఆశా షైనీ ఏడుపులు, తనుజ ఏడుపులు, ఎమోషన్లు అన్నీ బయటపడ్డాయి కదా. మరి ఇందులో ఎవరిది ఎంతవరకు ఏంటి, ఏడుపుల వెనక అర్థం పరమార్థం అంతా చెప్పుకుంటూ పోదాం. ఇక శ్రీజ వీళ్ళంతా కూడా ఏంటంటే ఆ అమ్మాయిని ఒకరు కామనర్స్ అందరు కలిపి ఒకరిని నామినేట్ చేయలేనప్పుడు సంజన కుకింగ్ రాదనింది, హాట్ వాటర్ ఇస్తాననింది. మొత్తానికి ఆవిడ లోపాలని ఎంచుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు కదా. నా డెసిషన్నే చేంజ్ చేసుకునేలా చేసేసింది ఆవిడ. వంట నేనే చేస్తానని చేయట్లేదని చెప్పి కామన్గా రీజన్స్ చెప్పుకొచ్చింది. ఏంటంటే రూల్స్ పాటించట్లేదు, పర్మిషన్ లేకుండా హౌస్లోకి వచ్చేస్తుంది, మైక్ ప్రాపర్గా వాడట్లేదు, బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ ఉన్నారు, స్క్రీన్ స్పేస్ కోసం కావాలని సీన్ క్రియేట్ చేస్తుంది, ఫేక్ యాక్టింగ్, కంటెంట్, ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఓకే, హార్మోని బ్రేక్ వల్ల వేరే వ్యక్తికి అనాల్సిన మాటలన్నీ వచ్చేస్తున్నాయని కాన్వర్జేషన్ బ్రేక్ చేసేసి మరి అటెన్షన్ అంతా ఆవిడ మీద ఉండాలని చేస్తుంది. అంటే వాస్తవానికి అలాంటి కటౌట్లు కొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏం పేరమే దమ్ము శ్రీజ కావచ్చు, లేకపోతే మాస్మన్ కావచ్చు, వీళ్ళందరూ కొంతమందికి అయితే ఆ ఇంటెన్షన్ ఉంది, మన మీద ఫోకస్ ఉండాలి, మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి, మనకి స్క్రీన్ స్పేస్ రావాలి, కంటెంట్ క్వీన్ ఆర్ కింగ్ మనమే కావాలి అనేది. బట్ ఈవిడి విషయంలో, సంజన విషయంలో ఆ లెక్కల్లో క్యాలిక్యులేషన్స్లో ఏది అనాలనిపిస్తే దానేస్తుంది, ఎలా ఉండాలంటే అలా ఉంటుంది, సీన్ క్రియేట్ చేస్తుంది, ఈగోకి వెళ్ళొచ్చు, ఏదైనా కావచ్చు. సో కంటెంట్ క్రియేట్ చేయాలని కాదు. కానీ అయితే ఈవిడ కూడా రాంగ్స్ ఉన్నాయి. మరి వాళ్ళ పర్మిషన్లో తీసుకుని వెళ్ళాలి అనేటప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి, నేను ఎందుకు పాటించాలి మాదిరిగా లైట్ తీసుకుంది, పట్టించుకోలే. రూల్స్ ఒకసారి పెట్టిన తర్వాత ఫాలో అవ్వాలి. ముందైతే ఎవరు ఫాలో కాలే. ఒకసారి రూల్స్ అని పెట్టుకున్నాక వాటర్ కావాలన్నా, దువ్వెన కావాలన్నా, ఏం కావాలన్నా అడిగి వెళ్తేనే బెటర్. ఆ విషయంలో బ్రేక్ చేసింది. కాకపోతే ఇక్కడ ఒక పర్సనల్ కామెంట్ ఏంటంటే ఆ మాస్క్ మనీష్ వచ్చేసి, మాస్క్ వీళ్ళ పేర్లు ఇంకా కన్ఫ్యూజ్ అయ్యా, ఆ మనీష్ మర్యాద వచ్చి మీ నుంచి నెగిటివ్ వైబ్ వస్తుంది అనేది రాంగ్. అది కొద్దిగా పర్సనల్ అనిపించింది. నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది పర్సనల్. ఆవిడైతే హర్ట్ అయింది. ఏం చేశాను అంత దీనికన్నా ఆ మాట అనుకుంటా మిగతా అంతా చెప్పుకోవచ్చు, పాయింట్స్ అన్ని ఎన్ని చెప్పుకోవచ్చు. అందుకే సంజన కూడా మీరేమో నాకు చెప్పారా, అయితే గట్టిగా డిఫెండ్ చేసుకుంది, బ్రహ్మాండంగా చేసుకుంది. 6 పక్కల నుంచి పాయింట్లు దేవాలైతున్నా సరే కన్ఫ్యూజ్ కాస్త ఉంది, క్లారిటీ మిస్ అయినా కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు, ఏదేమైనా సరే చాలా కాన్ఫిడెంట్గా, చాలా చక్కగా 7 minutesలో 7 ఆమ్లెట్ వేస్తానన్నా మీ పర్మిషన్ మీరు తీసుకోవాలని మీరు ఏమైనా చెప్పారా, సూచించారా, బిగ్ బాస్ కదా చెప్పాడు, సో ఎట్లా కాదని చెప్పేసి గట్టిగానే డిఫెండ్ అయితే చేసుకుంది. కాకపోతే కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీయే, కొంచెం కన్ఫ్యూజ్. అయితే ఆ బ్యాక్ బిచ్చింగ్ అనేది, బ్యాడ్ వర్డ్స్ మా ఇండస్ట్రీ లేవు అనేది మన తెలుగు బిగ్ బాస్ కూడా, అంటే వెనక నుంచి మాట్లాడడం, ముందుకు మాట వెనక ఒక మాట మాట్లాడతారు, మా గురించి ఏదో అలా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మాట్లాడతారన్న మాదిరిగా తప్ప వేరే వర్డ్ అది అనకూడని పదమేమి కాదు, అది అంత హట్ అవ్వాల్సిన పదం అయితే కాదు. సరే, ఇక రెండో పాయింట్ ఏంటంటే
సంజన వర్సెస్ ఆశా షైని కదా. సరే, నా రిలేషన్షిప్లో ఉన్నాను కదా, సింగిల్ పర్సన్ కాబట్టి ఫ్రీ బర్డ్ ఎలా అయినా ఉండొచ్చు మీరు అని ఎలా కామెంట్ చేసింది. నాకు అది నచ్చలేదు, నేను హర్ట్ అయ్యానని చెప్పేసి ఆవిడ అన్నాం. సంజన సారీ చెప్పాను, డిస్రెస్పెక్ట్ చేయనని చెప్పేసి. అయితే ఆవిడ అదే చెబుతానే కదా, కెమెరాలు ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఇవన్నీ లెక్కలు ఏది అనాలనుకుంటే అది అనేస్తూ ఉంది. అయితే ఆ ఆశా షైన్ అందుకు హర్ట్ అయింది బాగా. నేను ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉన్న ఒక స్టేటస్ ఉండేటప్పుడు నా గురించి ఎందుకు మీరు అక్కడ ఇక్కడ మాట్లాడడం, మరి అదే కదా బ్యాక్ పిచ్చింగ్ అంటారని. సో అలా అనకుండా ఉండాల్సిందనేది ఆవిడ ఫీలింగు. ఈ ఈ గొడవకి తర్వాత ఆ బాత్రూమ్ దగ్గర అంత గొడవకి లోలికి అందరికీ ఇక్కడే బీజం పడింది. సో ఇక్కడ ఈ అమ్మాయి తర్వాత మళ్ళీ సంజన అంటుంది కదా, ఒకరిద్దరి మీద సాఫ్ట్ కార్నర్ ఉండింది, కానీ ఇక్కడ ఎవరు మనవాళ్ళు కాదండి, బిగ్ బాస్ అంతే, ఎవరు మీ వాళ్ళు కాదు, మీరు సోలోగా వెళ్ళారు, సోలోగా ఆడాలి, సోలోగా గెలవాలి. సో సాఫ్ట్ కార్నర్ పెట్టుకుంటే ఖచ్చితంగా మళ్ళీ రేపు పొద్దున్న ఏదైనా ఇష్యూ వచ్చాక మనవాడు కదా అని మాట్లాడలేరు, మొహమాటం అడ్డు వస్తుంది. అదే నువ్వు ఫటాఫట్ ధనాదాన్ని ఈరోజు మాట్లాడినట్టుగా ఇలా ఇచ్చుకుంటూ పోతే మీ బెస్టే వస్తుంది. అయితే ఆవిడ ఫుల్ క్లారిటీతో ఉంది, రాక్ టుమారో ఏంటో చూపిస్తా, ఎంటర్టైన్ చేస్తా, టాలరెన్స్ కూడా వెళ్ళకలేదు, గేమ్ స్టార్ట్ చేస్తాయి అని చెప్పేసి, గేమ్ స్టార్ట్స్ లెట్స్ ప్లే అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఎనర్జెటిక్గానే ఉంది ఆవిడ. సరే, కంటెంట్ అయితే ఇస్తూ ఉంది. ఏంది బిగ్ బాస్, ఇంత ఫుడ్ కోసం ఎంత పని చేయాలి, ఇంప్రెస్ చేయాలా అనగానే. ఆ తర్వాత ప్రియా మా కుకింగ్ డిపార్ట్మెంట్కి ఇలా సూపర్ కష్టపడుతున్నారు అంటే ఇమాజిన్ ఏంటమ్మా, మీ వాళ్ళు కష్టమే కనబడుతుందా, నా ఆరా కనబడట్లేదా, నా కష్టం కనబడట్లేదు అంటే నిజంగా అక్కడ కుకింగ్ డిపార్ట్మెంట్ తనుజ కష్టపడుతుంది, భరణి కష్టపడుతున్నాడు, అంతమందికి వండి వడ్డించి పాపం ఫీడ్బ్యాక్ అడిగినా వాళ్ళకి నోరు కూడా తెరిచి చెప్పడానికి కూడా ఇబ్బంది. బాగా వండామా, ఆమ్లెట్లు ఉప్పు ఎక్కువైందా, సాంబార్ బాగుందా, అది బాగుందంటే కానీ చెప్పొచ్చు కదా, బాగుంది బ్రహ్మాండంగా ఉందని ఏదో చెప్పాలన్నట్టు చెబుతూ ఉన్నారు. కానీ కష్టం అయితే వాళ్ళది కనిపిస్తుంది, ఇమాన్యుల్ది కనబడుతుంది. మొత్తానికి ఓవరాల్గా ఈ టెనెంట్స్ ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో అందరికీ మరి పనులు చేస్తున్నారు, అందరి కష్టం కనబడుతుంది. అలాగే నెక్స్ట్ వన్, ఇక్కడ వానర్స్ వెళ్ళి టెనెంట్స్తో తింటే గొప్పతనం బయటపడుతుందని మాస్క్ మ్యాన్ హరీష్ అన్నాడు కదా, రామురాదుడి చుట్టూ వీళ్ళంతా గొడవ నడిచింది కదా. ఇక్కడ శ్రీజ కూడా ఎట్లా అంటే మీతో తింటున్నాం అన్నట్టు, అంటే వాళ్ళు ఏదో నిజంగా పనులు అనుకుంటున్నారా లేకపోతే నిజంగా ఏదో అనుకుంటున్నారో అర్థం కావట్లే. సంజన కూడా అక్కడ మీకల్లా అక్కడే జరగట్లేదు, ప్రియ పెట్టేస్తాను అండం. ఇక్కడ శ్రీజ కూడా తిందామంటే ప్రియ ఇద్దరం బుక్ అవుదాం అందాం. ఇవన్నీ చూస్తే ఇక్కడ ఓవరాల్గా సినారియా చూసుకుంటే ఆ రాము ఇక్కడ ఎందుకు ఆయన మాట అన్నాడు, ఆ రాము అనడానికి కూడా ఆయన ఫస్ట్ మామూలుగా ఉన్నాడు, శ్రీజ మనం తిందాం ఇక్కడ అంటే ప్రియ ఇద్దరం బుక్ అవుదామా అని ఒక మాట అనింది. దాంతో ఏంటి కొంపదీసి మనం కూడా బుక్ అయిపోతామేమో నాకు భయంతో అన్నాడు ఆ మాట రాము. మనం బుక్ అవుతాం అని వెంటనే సృష్టి తీసుకుంది. అంటే రూల్స్ ప్రకారం వెళ్ళాలి కదా, వాళ్ళ ఫుడ్ మనం తినట్లేదు కదా, వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే, వాళ్ళు ఇంప్రెషన్ చేస్తేనే వాళ్ళు పండో గాయో ఏదో ఒకటి ఇస్తున్నారు కదా, మరి మన ఫుడ్ వాళ్ళు ఎట్లా తింటారు, మనం బుక్ అయిపోతామేమో కూడా. శ్రీజ ఎవరవిడ ప్రియా భయపడినట్టుగా మనం బుక్ అవుదాం ఇద్దరం అన్నట్టుగా, ఒకవేళ మనం బుక్ అయిపోతామని కేవలం అతడు ఒక ఇన్నోసెంట్గానే ఉన్నాడు, రూల్స్ బ్రేక్ చేసేస్తామేమో, మంద వాళ్ళు తినకూడదేమో, ఇచ్చినట్టయితే ఫుడ్ వాళ్ళకి పెట్టినట్టయితే మనం మళ్ళీ బిగ్ బాస్తో మాట కాయాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో మాత్రమే అన్నాడు. కానీ ఇక్కడ ఆ ప్రియ ఈ శ్రీజ మనీష్ మరి ఏదైతే మామూలుగా హడావిడి చేయలే, మీరు రూల్స్ బ్రేక్ చేసేస్తున్నారు, మేము ఫ్రూట్స్ ఇస్తున్నాం, ఫుడ్ ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, హాట్ వాటర్ ఇస్తున్నాం అంటే మీరు ఇంప్రెస్ చేయించుకొని రకరకాలుగా ఇస్తూ ఉన్నారు. సో ఇవ్వకపోతే మళ్ళీ దయనీయంగా ఫేస్ పెట్టేసి తింటుంటే ఆపేశారంట, తిందామని అనుకుంటే ఆపేశారంట, ఇన్నోసెంట్ కార్డు ప్లే చేశాడంట. నిజంగా మీరు చెప్పండి, ఆ రాము రాథోడ్ని 3 రోజులుగా చూస్తే అతను ఇన్నోసెంట్ కార్డు ప్లే చేస్తున్నాడా, నటించేస్తున్నాడా? అతనిలో నాకైతే నిజంగా ఇన్నోసెన్సే కనబడింది, ఆ అమాయకత్వమే కనబడింది. ఎవరైనా చెప్పినా ఓకే అన్న, ఓకే అక్క చేస్తాను మేడం, సార్ గారు అనుకుని పరిగెడుతుండో హడావిడి చేస్తాడో అలా చేస్తున్నాడు తప్ప అతను ఏం చేయలే. కానీ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ప్రియా శ్రీజాన్ని చూస్తే కెలికి వాసన చూడడం అంటారు కదా, అట్లాగా నిజంగా కూలీలు పనులు అనుకుంటున్నారో లేకపోతే నిజంగా ప్రియ ఇక్కడ కొద్దిగా అతి ఓవర్ యాక్షన్ చేసింది, శ్రీజ అంతకుమించి ఓవర్ యాక్షన్ చేసింది. అంటే ఎవరతను స్టార్టింగ్లో మనీష్ మర్యాద అన్నట్టుగా టెనెంట్స్ దగ్గరికి వానర్స్ వెళ్ళి తింటే మీకు ఏంటిది గొప్పతనం పెరుగుద్దంట, మీతో తింటున్నాం కదా అంటే నిజంగా వాళ్ళు ఏదో పనులు అనుకుంటున్నారో లేకపోతే ఏందో అనుకుంటారో, కూలీలు అనుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో, కానీ చాలా తక్కువగానే చూస్తూ ఉన్నారు. సో చాలా అతి చేసేసారు. నాకైతే కంప్లీట్ ఇరిటేటింగ్ అనిపించింది, ఏందో ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు అక్కడ, ప్రియ కావచ్చు, శ్రీజ కావచ్చు. సరే వీళ్ళిద్దరు అనుకుంటూ మనీష్ మర్యాద కూడా వచ్చేసి ఇంకా అతి అయిపోయింది. ఇప్పుడు వచ్చే వారం ఏమవుతుంది, బిగ్ బాస్ చూస్తారు, సరే ఒకసారి సీన్ రివర్స్ చేద్దామని చేస్తే వీళ్ళకి అప్పుడు చుక్కలు కనబడతాయి. తినబోతే ఆయన నిజంగానే ఇన్నోసెంట్ ఆపేశాడంట, రూల్స్ ప్రకారం తినొచ్చా లేదా ఒకే ఒక డౌట్ ఆయనకి. వాళ్ళు ఏదో వాళ్ళు పని చేసుకుంటూ పొద్దుల్లా బట్టలు ఉతుక్కుంటూ ఆయన ఏమో వాష్రూమ్ కడుక్కుంటూ ఏమే వాళ్ళ భరణి తనుజ వంట చేసుకుంటూ వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళకి ఏదో ఫుడ్ వచ్చింది అది తిందామని అనుకుంటే వీళ్ళు వచ్చారు కనుక మళ్ళీ దానికి లైవ్లో చూస్తే నేను ఒక ఎపిసోడ్ వైజ్గా మాట్లాడుతున్నాను, లైవ్లో కూడా ఆ ప్రియ వ్యంగ్యంగా మాట్లాడుతుంది, వెకిలిగా అంటున్నాడు, ఆయన నుంచి నెగిటివ్ వైబ్ వస్తుందా లేకపోతే నేను చూడడం నెగిటివ్ అని చెప్పేసి చాలా చేసేసారు.
వీళ్ళు ఫ్రూట్స్ ఇస్తున్నారంటే ఇంప్రెస్ చేసుకుంటున్నారు, ఇస్తున్నారు, రిక్వెస్ట్ చేయట్లేదు కదా. ఎవరంటే తిడుతున్నారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళారు. సరే ఇప్పుడు నాకు ఒక మాట అడుగుతా, ఇప్పుడు మీ ఇంట్లో పనులు ఉంటారు, చేస్తారు, మీరు వెళ్ళి ఏదైనా తినాలంటే వాళ్ళ ఇంటికి అరే బాబు వస్తామని చెప్పడమో చేయడమో అడగడమో, వాళ్ళు పెడితే తినమో చేస్తారు తప్ప వెళ్ళి అక్కడ కూర్చొని తినేసి నాకు పెడతారా పెట్టరా పెట్టకపోతే తిడతాను ఇట్లా ఉండదు కదా. సో ఇది ఏమైతుంది, ఇలాగ చూసిన తర్వాత ఒక వారం తిరిగేసరికి బిగ్ బాస్ వీళ్ళకి అటు వాళ్ళకి ఇటు మార్చేసరికి తూక్కుని ఆరదేస్తారు ఇంకా ఏకంగా. ఎందుకంటే అక్కడ బెదిరింపులు కూడా చూస్తా, ఇలాగే ఉంటారుగా, మేము ఫుడ్ ఇస్తాం కదా, మీ సంగతి చూస్తాం, మేమేంటో చూపిస్తాం. రేపటి వారం వాడలు బళ్ళు వాడలు అయితే మొత్తం చుక్కలు కనబడతాయి. అయితే నాకు అక్కడ అనిపించిందంటే ఆ రామురాజుడు అయ్యో పాపం అని చేసి బాధపడుతూ ఆ డోర్ దగ్గరికి వచ్చి ప్రియా గారు అని పదే పిలుస్తున్న లైవ్లో చాలాసేపు పిలిచాడు ఆయన. పట్టించుకోకుండా వినిపించుకున్నట్టు అనిపించింది నాకు అక్కడ. ఆయన వచ్చి సారీ చెప్పడం ఇవన్నీ, ఆ భరణి కూడా వచ్చి ఆ ఫుడ్ దగ్గర ఎక్కువ చేయకట్లో వదిలేయంట్లో చూస్తున్నట్టు పెట్టండి అని చెప్పి అంటే ఆ లైవ్లో కూడా చూసా కదా, ఆమ్లెట్లో ఉప్పు ఎక్కువ అది ఎక్కువ ఇది ఎక్కువ అంత కష్టపడి చేసి అడిగేటప్పుడు కనీసం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వట్లా. పాపం ఆ రాము కూడా పాపం వాళ్ళు ఫీల్ అయినట్టు ఉన్నారు. సారీ అని ఆయన సారీలు చెప్పడం, తనుజ వచ్చి సారీ చెప్పడం, భరణి వచ్చి సారీ చెప్పడం, ఏమనుకోవద్దు నాకు చెప్పడానికి రాలేదని. పాపం ఆయనకి ఏ ఉద్దేశం లేదు, ఆయన ఇన్నోసెంట్, రియల్లీ ఇన్నోసెంట్ కార్డు వాడేట్లేదు. ఇప్పుడు చాలామంది ఉమెన్ కార్డు, సెంటిమెంట్ కార్డు, రకరకాల కార్డులు వాడతారు కదా, అతనికి ఏ కార్డులు లేవు, ఇన్నోసెంట్గానే ఉన్నాడు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే రాముతో బట్టలు ఉతికేస్తుంది కదా శ్రీజ. నాకు ఇక్కడ చూస్తే ఈవిడ కంటెంట్ కోసం చాలా అది చేస్తుంది, ఫుటేజ్ రాని అసలైన ఫుటేజ్ రాని ఈవిడ మళ్ళీ ఇంకొకరి గురించి అంటుంది కదా, ఆ టాపిక్ వచ్చి కూడా మనం మాట్లాడదాం. అయితే అతంతా బ్యాంకులో దాచుకున్నట్టే ఆడియన్స్ అన్నీ గమనిస్తారు కనుక. సరే ఇక నెక్స్ట్ వన్ ఆశా షైని వర్సెస్ సంజన. మీ కండిషనరు, మీ షాంపూ, మీ బాడీ వాష్, ఫేస్ వాష్ అన్నీ అక్కడే పెట్టేస్తున్నారు కదా, నేనేం సర్వెంట్ కాదు కదా అని ఆవిడ. కానీ సంజనకి ఏంటి, అంతకుముందు ఒక ఇష్యూ వచ్చింది కదా, ఫ్రీ బర్డ్ ఎలాగైనా ఉండొచ్చు మీరైనా ఒక కామెంట్ సంజన నుంచి నాకు వచ్చింది, నేను చాలా హర్ట్ అయ్యా, నేను ఒకరితో రిలేషన్లో సీరియస్గా ఉంటే ఆవిడ ఎట్లా అంటుంది అని అక్కడ హర్ట్ అవడంతో అది ఇక్కడ క్యారీ అయ్యింది ఇంకా. ఎందుకంటే ఈ పాయింట్లో, ఈ వాష్రూమ్ ఇష్యూలో, ఈ బాత్రూమ్ సీన్లో మాత్రం ఖచ్చితంగా సంజన అదే 150% కూడా తప్పు, నో డౌట్, ఇంకా అందులో అనుమానమే అక్కర్లా. ఇప్పుడు బిగ్ బాస్ టాయిలెట్ కదా అంటది, బాటిల్స్ లోపల ఉంటే ఏమవుతుంది అంటది. ఇప్పుడు అందరూ అలాగని అందరూ ఉండవే చిన్న వాష్రూమ్స్, అందులోకి పోయి అందరూ పెట్టుకుంటే ఎట్లా. సరే ఇక అనవసరమైన మాటలని అనేసి లోపల ఉంటాం, డ్రెస్ తీసుకొని ఉంటాం, తర్వాత వచ్చి ఇవన్నీ ఇన్ని మాటలు అవసరమే లేదు, ఎందుకు అవన్నీ చెప్పాల్సిన పనే ఉంటుంది అక్కడ. కానీ ఆవిడ ఎందుకో అంత అతి చేసింది అక్కడ, కేవలం ఇగో. ఇందాక నాకు నేను ఆల్రెడీ సారీ చెప్పాను అంటుంది కదా ఎవరు ఆశా షైనికి, సో నేను సారీ చెప్పాను, వీళ్ళందరూ నాకు ఇప్పుడు మళ్ళీ ఆవిడ వచ్చి నా మీద వాయిస్ రేజ్ చేసిందని లెక్క ఇగోకి పోయే ఇంత లెక్క చేసింది తప్ప ఆమె నేను నాట సర్వెంట్ అనింది తప్ప ఇంకేం పెద్ద మాట అనలేదు కదా ఆశా షైని. సో ఒకవేళ మేము వాష్రూమ్లో ఉంటే మధ్యలో ఏదైనా కావాలంటే ఎట్లా, మొత్తం 4 కాబట్టి 40 తీసుకు పెట్టుకో, నీ స్నానం అన్నీ అయిపోయినాక ఫ్రెష్ అయిపోయినాక మొత్తం 40 తెచ్చి బయట పెట్టుకో, అందులో పెద్ద కన్ఫ్యూజ్ ఏముంది, కంగారేముంది. ఒకటి తీసుకెళ్ళి ఒకటి దానికోసం వచ్చి మళ్ళీ ఒక దానికోసం అంత లేదు కదా, 4 కాదమ్మా 40 పెట్టుకో, మొత్తం నువ్వు ఫ్రెష్ అయిపోయాక మొత్తం కంప్లీట్ అయిపోయినాక అప్పుడు తెచ్చి అన్ని భద్రంగా బయట పెట్టుకో, ఎవరు వద్దన్నారు ఆ ఒక్క విషయం. కాకపోతే ఆవిడ కేవలం ఇగోకే పోయింది. ఒక ఐటెం కావాలంటే మధ్యలో ఎలా రాలేం కదా, అవన్నీ కాదు. ఇక్కడ కేవలం ఏంటంటే ఆశా షైన్ అయితే ఫుల్ ఎమోషన్ అయిపోయింది, బాగా ఏడ్చేసింది, ఆ ఫ్రీ బర్డ్ అనే దానికోసమే అక్కడ బేస్ పడింది, ఇక్కడైతే బరస్ట్ అయ్యారు, అంత రచ్చ అయ్యింది. పైగా ఆ బాటిల్స్ పెడితే ఏంటి ప్రపంచమంతా వచ్చే సీన్ చేశారంటే సీన్ వాళ్ళు చేయలే, ఈవిడే చేసింది. స్నానం రూమ్లో స్నానం ఐటమ్స్ పెట్టకపోతే నెత్తి మీద పెట్టామంటే నెత్తి మీద పెట్టుకుని వాడుకున్నాక బయట పెట్టుకోవాలి, కానీ అది చేయలేదే. అప్పటికే ఆర్మీ పవన్ అంటాడు వాష్రూమ్ ఓనర్గా చెబుతున్నా, ఇంకా మరొక 2 చెబుతున్నాను అన్నప్పుడు కూడా సరే ఈ 2 కాదు మరొక 2 కూడా పెడతా, నా కంఫర్ట్ బేసిక్ అని చెప్పేసి కావాలని ఇష్యూ చేసింది, కావాలనే. అయితే బేసిక్గా బయట ఆవిడ కొద్దిగా టాంబాయ్ టైప్ బిహేవియర్ యాటిట్యూడ్. సో నాకు ఓవరాల్గా అనిపించింది ఏంటంటే ఇలాంటి గుండె బతకాలే అనిపించింది, ఇలాంటి కంటెస్టెంట్ ఉండాలి, కంటెంట్ రావాలి. నిజంగా చెప్పండి, ఈరోజు ఈవిడ వల్ల ఎంత కంటెంట్ రాకపోతే వాళ్ళకి నామినేషన్ పాయింట్లు లేవు, ఇన్ని గొడవలు లేవు, ఇన్ని ప్రోమోలకి కంటెంట్ దొరికేది కాదు, ఏమీ లేదు. 3 రోజులకి ఏమన్నా సుమన్ శెట్టి చెప్పినట్టుగా 3 రోజుల్లో ఏముంటుందండి, అలాగే ఉంటుంది ఇంకా. సరే ఈ శ్రేజ ఇక్కడ వచ్చేసి అన్నెసెసరీ ఫుటేజ్ కోసం ఆవిడ చేస్తుందని చెప్పి చెయ్యి ఇలా పెట్టి ఎక్కడ తగుదునమ్మా, తనకు సంబంధం ఉన్నా లేకపోయినా దూరిపోతున్న ఈ ఫుటేజ్ రానే ఈ కంటెంట్ క్వీన్ శ్రేజ ఆ సంజన గురించి అనడం చూస్తే విచిత్రంగా అనిపించింది నాకు. ఏదో ఏదో ఉంటుంది కదా, మినుగురేనా సంథింగ్ అప్పుడు ఏదో గుర్తు రావట్లే, తన గురువెంద గింజ తన నలుపు ఎరుగుదన్న మాదిరిగా ఈ శ్రేజ ఫుటేజ్ క్వీన్ వచ్చి ఆమె గురించి ఫుటేజ్ కోసం అన్నెసెసరీ వద్దంటే ఎవరు చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా, సమయం సందర్భం ఉన్నా లేకపోయినా, నాకు సంబంధమా ఉండాలి ఏమి చూడకుండా దూరిపోతున్నది ఈవిడే కదా. మళ్ళీ ఈవిడ చెప్పడం ఎందుకంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి మీకు. ఇప్పుడు ఆ తనూజ
అండ్ రీతు టాస్క్లో పడిపోయినప్పుడు దెబ్బ తగిలింది కదా, అక్కడ ఆ తనుజ వాళ్ళ ఇష్యూలు కూడా అది నాకు నచ్చలే. తనుజ ఆ మాట అన్న ఏముంది అక్కడ, ఇద్దరు కావాలని చూసుకోలేదు, కావాలని గుద్దుకోలేదు. ఆ టాస్క్లో డిజైన్ చేసినప్పుడు తగులుకుంది. తర్వాత సెటప్ కూడా ప్రాపర్టీ కూడా మార్చారు కొద్దిగా, తలలకు గడ్డ తగిలేటట్టు ఉంది కదా, బాడీకి ఏమైనా ఎఫెక్ట్ అయింది, తర్వాత హెల్మెట్లు కూడా పెట్టి ఎంత జరిగింది ఓకే. ఆ సీన్లో కూడా నాకు నచ్చలేదు. ఈవిడికి ఎందుకు నచ్చాలి, అక్కడ ఈవిడి సంబంధం ఏంటి, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, నచ్చినా నచ్చకపోయినా అక్కడ తనుజే అంటే ఎవడు చేస్తారు వాంటెడ్లీ కావాలని ప్రతి దాంట్లో. నీకు అవసరం ఏంటి, కేవలం కంటెంట్ కోసమే దూరుతుంది. చేసుకో, ఊక తప్పిలేదు. కంటెంట్ కోసం నువ్వు ఎటు మొన్న అగ్ని పరీక్షలో నేను టీఆర్పీ కంటెస్టెంట్ అని చెప్పినట్టుగా చేసుకో, కావాల్సినంత కంటెంట్ క్రియేట్ చేసుకో. కానీ వేరే వాళ్ళ మీదకి మళ్ళీ కంటెంట్ కోసం అని ఎందుకు ఈ డైలాగులు చెప్పడం. ఇప్పుడు నాకు అడిగితే ఏమంటానంటే, సంజనలో ఒక ఇన్నోసెన్స్ ఉంది, యారగెన్సీ రెండూ ఉన్నాయి. ఆ యారగెన్సీ వల్ల బయటపడిపోతుంది. ఆవిడ నేగ్గా కంటెంట్ కోసం ట్రయల్ చేయట్లే. ఆ ఇన్నోసెన్స్ యారగెన్సీ యాటిట్యూడ్ అయితే నాకేంటి, నేను నచ్చినట్టు ఉంటా, నచ్చినట్టు అంట, ఇలాగే ఉంటాను మాదిరిగా ఉంది ఆవిడ. సరే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, తనుజ వర్సెస్ మాస్క్వర్. ఇదో చిన్న లొల్లి. ఆ రైస్ మెజర్మెంట్ గురించి ఆయనేమో ఎక్కువైతే పెట్టమ్మా పర్వాలేదు, మిగిలిపోతే నైట్ అయినా సాయంత్రం అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేస్తాం, ఒక అరకప్పు ఎక్కువ పెట్టండి అని ఆయన చెప్పాడు మాస్క్ మ్యాన్. ఆ డిమాండ్ పవన్ కూడా అదే చెప్పాడు. చాలకపోతే ఆకలితో ఉంటాం కదా, ఫీల్ అవుతారు కదంటే, లేదా ఆవిడ ఫుడ్ వేస్ట్ అయిపోద్దాం లెక్క ప్రతిసారి ఉండేది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లాగా ఉంది, మిస్అండర్స్టాండింగ్ తప్ప అక్కడ అంత ప్రోమోలో కూడా వచ్చినంత టాపిక్ కానీ అంత లొల్లి కానీ పంచాయతీ కానీ ఏం జరగలేదు. నెక్స్ట్ వన్ ఈ రీతు ఫుడ్ ఎలా ఉందంటే, ఆ డీమాన్ పవన్ మీలా ఉందని మురిసిపోతా ఉన్నాడు, ఏదో ఫ్లట్టింగ్ కోసం ట్రై చేస్తున్నాడు అంటే, ఫుడ్ చాలా బాగుంది, అందంగా ఉంది, నీలాగా ఉంది లెక్క ఆయన ఒక ఫ్లట్టింగ్ అయితే మొదలు పెడితే, ఆ పవన్ కళ్యాణ్ బాగుందరా అంట, అయ్యా ఈయన బాగుందని ఏంటంటే చెప్తే, బాగుందిరా ఫుడ్ అంటే, ఆ రీతులాగా లేదు ఫుడ్ బాగుందని లెక్క ఆయన కూడా ఒక పంచాయతీ వేశాడు. అయితే ఇక్కడ చూస్తే డీమాన్ పవన్ మళ్ళీ తర్వాత రీతు ప్రియా శెట్టి ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ బాండ్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్ బాండ్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెబితే ప్రియా పర్ఫెక్ట్గా ఖచ్చితంగా కరెక్ట్గా ఈ పాయింట్లో చెప్పింది. అక్కడైతే రాంగ్ అని చెప్పి, ఇక్కడ రైట్ అయితే రైట్ అని చెబుదాం. మొన్నటి వరకు ఈ పెద్ద మనిషి డీమాన్ పవన్ అక్కడ ఏం చెప్పాడు, నాకు అది నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఆరయ్యాలి, తొక్క తోటకూర గోంగూర అన్ని చెప్పి అగ్ని పరీక్షలు ఇక్కడికి వచ్చాము, అప్పుడు పులిహోర కోసం రెడీ అయిపోతున్నాడు, ఫ్లట్టింగ్ కోసం. ఎంతసేపు వచ్చినప్పుడు నుంచి చూస్తాను ఆ రీతు చౌదరి చుట్టూ తిరుగుతున్నాడు ఈ ఆ పవన్ కళ్యాణ్ కలిపి, ఈ ఫ్లట్టింగ్ కోసం కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో పాటలు వేసుకొని ఈ ఆడావిడ ఇందుకోసం వచ్చాడా. నిండా 3 రోజులు కావాలి అప్పుడు ఈయన సరే ఈయన ఏడిపోయేది ఆడొచ్చు కదా, ఏ ఫ్రెండ్షిప్ బాండ్స్ కావాలా, ఇంకే బాండ్స్ కావాలా, నీ బాండ్ నువ్వేదో పడవచ్చు కదా. ఆ ప్రియాకి ఎందుకు ఆ మోటివేషను లేదు, ఫ్రెండ్షిప్ బాండ్స్ ఆవిడ అప్పటికి నాకు బ్రదరు సిస్టర్ బాండ్ తప్ప ఇంకో బాండ్ అక్కర్లేదు, నా ఆవిడ ఫుల్ క్లారిటీతో ఉంది, ఉంటే అది లేకపోతే అది కూడా అక్కర్లేదు అంటే ఆవిడ ఉంటే మళ్ళీ ఆవిడకి తిరిగి మోటివేషను. ఇక్కడ ఆ బాండ్ ఉండాలి, ఫ్రెండ్షిప్ బాండ్ ఉండాలి, ఈ ఫ్లట్టింగ్ కోసమే వచ్చినట్టు ఉంది ఈయన. మరి చూద్దాం ఏది చేసుకుంటాడు ఆట ఇక్కడ. తర్వాత మళ్ళీ సంజన చూసారా, ఫస్ట్ నుంచి సంజన చుట్టారు ఎపిసోడ్ అంతా. ఇది సైకో ఇది సైకో. ఎవరు అతను ఎమాన్యుయల్తో చెప్పడం ఇదో సైకో. ఎవరు అంటే ఆ బ్లూ పక్కా సైకో. నాకు ఫుటేజ్ కోసం అంటుంది, నాకు బయట ఐడెంటిటీ లేదా, ఎవరితో మాట్లాడుతుంది అర్థం చేసుకోక్కర్లేదా. వాస్తవానికి ఆ అమ్మాయి అన్నది కదా అప్పుడు, ఎవరు అది శ్రీజ, నేను టీఆర్పీ కంటెస్టెంట్ నేనే అని మాదిరిగా. ఇక్కడైతే సంజన వీళ్ళంతా కంటెంట్ కోసం క్రియేట్ అయిపోయి నాకేదో ఐడెంటిటీ లేనట్టుగా నేనేదో కంటెంట్ కోసం సీన్ క్రియేట్ చేసిన కంటెంట్ కోసం అని కాదు, కానీ మెయిన్ ఈగోకి పోయి అంతవరకు రచ్చ చేసింది, కంటెంట్ కూడా వచ్చినా మంచిదే కదని లెక్క. సో మొత్తానికి గడ్డ నోరా అని అడగడం సిక్ ఫీలింగ్ వస్తుంది. దూరంగా ఉండి నాతో మాట్లాడకు అని చెబుతా, మాట్లాడితే నాకు డిగ్నిటీ తగ్గుతుందని లెక్క. అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, ఓపెన్ ఇదే నేను చెప్పింది, తగ్గేదే లేదు, ఏది అనాలి అనిపిస్తుంది. ఇంకొకరైతే ఆలోచించేస్తారు, చాలా లెక్కలేసేస్తారు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరో ఇంకొక కంటెస్టెంట్ని ఇది సైకో అన్నామంటే అది ఎలా రీచ్ అయిపోద్దో, మనకి బ్యాడ్ అయిపోద్దో, నెగిటివ్ అయిపోద్దో, లోపల ఫీలింగ్ ఉన్నా సరే బయటికి ఫిల్టర్ పెట్టేసి నవ్వుతూ ఒక ప్లాస్టిక్ నవ్వుతూ నటనకి జీవం పోసి. బట్ ఈ అమ్మాయి ఓపెన్, నాకు చెప్పాలనిపించి చెప్పేస్తాను అంత ఓపెన్గా ట్రాన్స్పరెన్సీగా ఉంటా ఉంది. అయితే నాకేమనిపించిందంటే, ఒకవేళ దమ్ము శ్రీజ్ అని ఇక్కడ పెడితే ఎస్ నేను సైకో అయితే ఏంటి, ఐ వాంట్ కంటెంట్ సో వాంట్ అని అడుగుతుంది. ఎందుకంటే నన్ను డబ్బా రేకులు రాని అంటారు, నా వాయిస్ ఇరిటేటింగ్ ఉంటుంది, సో బట్ నా ఆట చూడండి, నా గేమ్ చూడండి అని చెప్పింది కదా. సో ఆ మాట అనేదేమో అనిపించింది. సరే మొత్తానికి సంజన అయితే ప్రేమైనా పగైనా అంతా ఓపెనే. ఆ ఆశశైని మీద పగన కూడా ప్రదర్శించేసింది. 1 to 14 అన్నట్టుగా రెడీ అయిపోయింది ఆ వాష్రూమ్ ఇష్యూలో. ఇక్కడ కూడా ఇక క్యారీ అవుతుంది, కంటిన్యూ చేస్తుంది అనేది విషయం అయితే అర్థమవుతూ ఉంది. ఇక తర్వాత తనుజ, భరణి, ఇంకెవరు రీతు, ఎమాన్యుయల్ వీళ్ళంతా అరటిపండు కోసం అంత అవస్థలు పడతా ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళకి ఏదో టెనెంట్స్ అని చెప్పేసి ఫుడ్ దొరుకుతున్నది ఏదో తినుకొని వాళ్ళు బతుకుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మీ ఇంట్లోకి వచ్చేస్తాం, మీ ఫుడ్ తినేస్తాం, మాకు పెట్టరా, మేము వానర్స్ హడావిడి చేసి దానికి మళ్ళీ ఓవర్ యాక్షన్ చేసి మళ్ళీ రకరకాల కార్డులు అని చెప్పడం చూస్తే ఫన్నీగా అనిపించింది. అలాగే ఇక నామినేషన్లు కదా,
ఎప్పటికే మనం చెప్పుకున్నాం కదా, రీతు చౌదరికి తలకు దెబ్బ తగిలిద్ది, ఎవరెవరు నామినేషన్ ఎట్లా ప్రాసెస్ అని ఎవ్రీడే మన న్యూస్ బోర్డ్ అంటే జర్నలిస్ట్ సర్వీస్లో చాలా ఎర్లీగా అప్డేట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎవరెవరిని నామినేట్ చేస్తారు, ఎట్లా చేస్తారు, గొడవలు ఏంటి, పంచాయతీలు ఏంటి అన్నీ కూడా. సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మీకు ఏమనిపిస్తుందో మెసేజ్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఫస్ట్ టైం చూసేవాళ్ళు డిఫరెంట్ కంటెంట్తో 2 ఛానల్స్లో వీడియోలు వస్తే. సరే, ఇక్కడ ఈ నామినేషన్ ప్రాసెస్ కూడా ప్రక్రియ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఓనర్స్కి వెసులుబాటు ఇచ్చారు, ఓన్లీ టెనెంట్స్ పాల్గొనవాలి, హౌస్ ఓనర్లు పర్యవేక్షించాలని కూడా ఈ కాన్సెప్ట్ బాగుంది. అట్లాగే ఆ బజర్ మోగ్గానే ఆ టెనెంట్స్తో పాక్కుంటూ వెళ్ళి సుత్తు తీసుకుని ఓడిపోయిన పోటీదారుని ఫోటో పగలగొట్టే నామినేట్ చేయాలి. అట్లాగే టెనెంట్స్ నుంచి మరొకరు నామినేట్ చేయాలంటే ఒక దెబ్బకి 2 పెట్టలు అని ఇందాక ప్రోమో చూసుకుని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. బట్ ప్రోమోని చూస్తే నాకు అర్థమైంది ఇది అని అనలైజ్ చేసే కదా, ఎగ్జాక్ట్గా అదే ఫార్మాట్ చాలా చక్కగా పెట్టాడు. ఆ టెనెంట్స్ నుంచి మరొకరిని కూడా నామినేట్ చేయాలి, ఆ సుత్తు మరొకరికి ఇవ్వాలని చెప్పి ఆ సుత్తు అందుకున్న ఓనర్స్ గెలిచిన వాళ్ళు కలిపి ఆ రీజన్స్ చెప్పి కన్విన్స్ అయ్యి ఓకే అంటే చెయ్యాలి, లేదంటే మరొకరు నామినేట్ చేయాలని చెబుతూనే సుత్తు అందుకున్న ఆ టెనెంట్స్ అయితే సేవ్ అవుతారంట. అందుకోకపోతే మళ్ళీ డేంజర్ జోన్లోకి వెళ్తారన్నారు కదా. ఈ మెలిక వల్ల డీమాన్ పవన్ ఫైనల్గా నామినేషన్లోకి వచ్చాడు. ఎందుకంటే ఆయనకు ఫైనల్గా సుత్తు అందలేదు, అందువల్ల ఆయనతో వచ్చిన విషయం అర్థమైతే ఉంది. సరే, ఇక ఫస్ట్ నామినేషన్ ఎవరంటే రీతు తనూజ కదా. వీళ్ళు వచ్చేటప్పుడు ఆ రీతు పరిగెత్తుకుంటే ఇద్దరు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే రీతుకు అనుకోకుండా దెబ్బ తగిలింది. అక్కడ తనూజ కావాలని చేయలేదు కదా, ఆవిడ గోళ్ళ ఆవిడ పరిగెత్తుకుంటూ పోవాలా, సుత్తు తెచ్చుకోలేక నామినేట్ అయిపోతానని ఆవిడ భయం ఆవిడది, రీతు కూడా అట్లాగే. సో ఆ తర్వాత దాని గురించి ఇష్యూ ఎందుకు వచ్చేసింది, పొరపాటున ఏంటట తనూజ ఆవిడ వచ్చేటప్పుడు నన్ను అడ్డుకోవాలని చెయ్యి అడ్డు పెట్టినట్టుంది. బట్ ఆ చెయ్యి దాటుకుంటూ నేను వెళ్ళిపోవాలని నా ఇంటెన్షన్, నాకు తప్ప నాకేం ఆవిడ కావాలని ఎవరు కావాలని చేయరు కదా, ఫిజికల్గా నన్ను హర్ట్ చేసేలా చేస్తారా. ఆ తనుజ పాయింట్ ఇఫ్ తప్పలేదు, అరే ఈ అమ్మాయి నాకు అడ్డుకోవాలనుకొస్తుందేమో, కాంపిటీషన్ ఉండేటప్పుడు మరి అడ్డుకోరు, అట్లా స్ట్రాటజీ కోసం చెయ్యి అడ్డు పెట్టిందేమో, నేను దాటుకుంటూ పోయాను, నా వెనక ఏం జరిగిందో నాకు తెలియదు కదా నా పిల్ల. అలాగే ఈ రీతు ఏంటి, అయ్యో మొహానికి కానీ తలకి తగిలిసింది కదా, మళ్ళీ సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి ఏమైనా ఇబ్బంది అవుతామని టెన్షన్ పడిపోయి డాక్టర్ అనడం, ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్న ఒక పిల్ల కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళిద్దరిదే ఇష్యూ. అక్కడ కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగిపోయింది. ఎవరైనా ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు, ఆ అమ్మాయి కూడా బాధపడింది. కాకపోతే ఇది తర్వాత ఇందాక నేను చెప్పాను చూడండి, శ్రీజ అని ఒక కంటెంట్ క్వీను, ఆ క్వీన్ ఏమో దీన్ని పెద్ద హైలైట్ చేసేసి తనూజ అట్లా అండం నాకు నచ్చలేదు, అందుకని నీకు నచ్చకపోతే పక్కకు పోయి కూర్చో, వాళ్ళిద్దరు చూసుకుంటారు, తగిలినామే తగిలించుకున్నామే వాళ్ళకే లేదు, కూర్చొని షార్ట్అవుట్ చేసుకుని క్లియర్ చేసుకుంటున్నారు. కానీ ఈ విషయంలో కూడా మనం సీన్ క్రియేట్ చేయాలి, స్క్రీన్ స్పేస్ దక్కించుకోవాలి, కంటెంట్ క్వీన్ అయిపోవాలి, హడావిడి చేసేసి లొల్లి పెట్టేసుకుని ఫైనల్గా ఇదే పెద్ద ఇష్యూ చేసి రేపు పొద్దున తనూజని కూడా నెక్స్ట్ నామినేషన్లోకి తేబోతున్నారు అనేది నాకు అర్థమైంది. సో మొత్తానికి తనూజ అయితే రీతు నామినేట్ చేసినట్టు ఆ చుట్టూ అందుకుంది, పగలగొట్టింది. రెండోదేమో సంజన, ఎందుకంటే మార్నింగ్ విషయంలో పెద్ద రచ్చ చేసింది కనుక తప్పులేదు. సంజన ఈ పాయింట్లో ఎంతమంది అయినా చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అనిపించింది. లాస్ట్లో కాంప్రమైజ్ అయింది కానీ ఫస్ట్లో అవ్వచ్చు అంటే ఆవిడ ఎందుకు అవుతుంది, ఆవిడ సంజన. అలాగే నెక్స్ట్ వన్ పవన్ కళ్యాణ్ సుత్తిస్తే ఆయన కూడా సేమ్ ఆ సంజనాన్ని నామినేట్ చేశారు. 14 మంది మీ వల్ల ట్రిగ్గర్ అయ్యారు, తప్పు అని ఆవిడకి తెలియదా, కావాలనే చేసింది ఆవిడ, మనసులో ఇగో పెట్టుకుని కేవలం ఇగోతో ఆ ఆశీష్ అయిన మీద ఫైర్ ఫ్రస్ట్రేషన్ అంత లెక్క తీసుకెళ్ళింది. అయితే ఇక్కడ సంజన ఒక మాట అంటుంది, అరే బాబు నేను ఆల్రెడీ నామినేషన్లో ఉన్నాను, బిగ్ బాస్ కూడా చెప్పాడు మీ తెలివి వాడి జాగ్రత్తగా ఉన్నాను, ఆల్రెడీ సంజన కామనర్స్ అందరూ కలిపి నామినేట్ చేశారు కదా, ఇంకొక ఆప్షన్ చూడొచ్చు కదా. ఇప్పుడు సంజన ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చేసినా అవే పాయింట్స్ చెబుతారు, అంతకుమించి ఏం చెప్పరు. సో వేరే చూసుకుంటే బాగుండు. సో అందుకనే నన్ను స్టార్టింగ్లో ఈ సంజన ఇంత కంటెంట్ ఇవ్వకపోతే వీళ్ళు నామినేషన్లకు పాయింట్లు ఎదుక్కోలేక గోళ్ళు గిల్లుకొని ఏం చెప్పాలి, ఎవరికి చెయ్యాలి, కింద మీద పడి తలలు బాదుకుండేవారు. నెక్స్ట్ వన్ రాము సృష్టి వస్తారు, సృష్టి సుత్తు అందుకోలేక ఆవిడ నామినేట్ అయిపోతే రెండోది సుమన్ శెట్టి. మంచి పాయింట్లో చెప్పాడు, అసలు ఆడతాడా, స్ట్రాంగ్గా ఉంటాడా అనేది డౌట్ అంటే ఆ మాస్క్ మ్యాన్ కూడా సుత్తిస్తే ఆయన కూడా అదే చెప్పాడు, మీరు అసలు డిస్కనెక్ట్ యాక్టివ్ ఉండట్లేదంటే ఈ 3 రోజుల్లో ఐసోలేట్ అయినట్టు ఉన్నాడు, జోష్ లేదు, జీల్ లేదంటే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. ఆయన నుంచి నేను 3 రోజుల్లో విన్న మాటలు, ఆయన పాత సినిమాల్లో డైలాగ్ అమ్మ రామ్మ అప్సరస, ఇంకోటి ఏదో ఆ పాత సినిమా డైలాగులు తప్ప ఇంకో మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అయితే ఇక్కడ సంజన చెప్పండి డిఫెండ్ చేసుకుంటే సుమన్ శెట్టి ఆవిడ మీద ఫైర్ అయ్యే బదులు ఆ ఫైర్ ఏదో ఆ మాస్క్ మ్యాన్ మీద, ఆ రాము రాధుడి మీద చూపించవచ్చు కదా. వచ్చి 2 days అయింది, 3 days అయింది, మీకు ఏం ఫైర్ కావాలి, ఇల్లు తగలెట్టియాలా, నేను తగలబడిపోవాలి, మిమ్మల్ని తగలెట్టియాలా, నేనేంటో చూపిస్తా, రచ్చ చేసేస్తా, డామ్ డూమ్ డస్ని ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఆ ఫైర్ ఏదో ఆవిడ మీద ఎందుకు? సో మొత్తానికి ఇక్కడ నాకు సంజనలో నచ్చిందంటే ఫోన్లో అమ్మ ఆ సుమన్ శెట్టికి మాటలు వచ్చానేమో నువ్వు తెలిపి ఆ 2 సినిమా డైలాగులు తప్ప మిగతా మాటలు కూడా వచ్చు అనే విషయం తెలియజేసావు అని నాకే అనిపించింది. సో ఎంతమంది మాట్లాడించింది చూసారు. నెక్స్ట్ వన్ హరీష్ పవన్ కళ్యాణ్కి ఇచ్చేటప్పుడు తర్వాత వాళ్ళని డిసైడ్ చేయాలంటే ఆ భరణి ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేశారు. అక్కడ మాస్క్ మ్యాన్ చెప్పిన పాయింట్ కూడా నాకు లాజిక్ నచ్చింది. ఎందుకంటే ఈ భరణితో ఎవరావిడ ఆశీష్ అయిన అయితే బెటర్ కదా, ఆవిడేంటో ప్రూవ్ చేసుకుంటుంది కదా, ఆవిడకి ఛాన్స్ ఇస్తే బెటర్ ఏమో అని ఒక పాయింట్ అయితే లేవనెత్తి బాగుంది.
అలాగే మరి ఫైనల్గా అటు తిరిగి ఇటు తిరిగి లేదులే యంగ్స్టరు ఫ్యాటీ లేజీ రకరకాల క్యాల్కులేషన్ వేసుకుని భరణికి అండ్ ఇంకెవరు ఎమాన్యుయల్కి ఇచ్చారు కదా. సో మొత్తానికి ఇందులో చూసుకుంటే భరణియే సుత్తి అయితే దక్కించుకుంటాడు, ఎమాన్యుయల్ నామినేట్ అవుతాడు. మళ్ళీ భరణి కూడా వచ్చి మళ్ళీ సంజనానే, అంటే కామనర్స్ సంజనానే నామినేట్ చేసి, తనూజ అతను ఆవిడనే చేసి, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆవిడనే చేసి, ఈ భరణి ఆవిడనే చేసి, ఇంతమంది ఆవిడనే. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.